మన రైతు వేదిక అంత ఎక్కువగా దిగుబడి రాదు కాబట్టి అవి మనకి షేడ్ నెట్స్లో వేసి మనం కానీ పండించుకునే పని అయితే ఆ షేడ్ నెట్స్ వేసుకునే దానికి మనకి 50% సబ్సిడీ అనేది ఇస్తారు. అలాగే పాలీ హౌస్లో ఏంటంటే అంటే మనం ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకి మామూలుగా మామిడి ఇప్పుడు ఉద్యాన శాఖలో ఏంటంటే మనకి కమర్షియలైజేషన్ అంటే కేజీకి ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయల బదులు మనకి కొంచెం ఎక్కువ రావడానికి ఎలాంటి పంటలు దోహదపడతాయి అంటే ఇలాంటివి అనమాట. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవేంటంటే ఓపెన్ ఫీల్డ్స్లో రావు, తగ్గుతుంది కాబట్టి మనం షేడ్ నెట్స్ కానీ పాలీ హౌస్లు కానీ వేసుకోవాలి. అలాగే మనం రోజా మామూలుగా ఇక్కడ ఎక్కువగా నాటు రోజా ఇది వేసుకుంటారు, అలా కాకుండా హైబ్రిడ్ పూలు వేసుకుంటాం. ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించుకుంటాం బెంగళూరు నుంచి. అంటే ఇప్పుడు మనకి తుమ్మలపెంట అటువైపు ఏరియాలో ఏంటంటే కొంచెం ఆ వాతావరణానికి సరిగ్గా రాదు హైబ్రిడ్ మొక్క అని చెప్పి అటువైపు నాటుకి సాగు చేస్తున్నారు. అలాగే అలా చేసుకోకుండా మనం హైబ్రిడ్ పూల సాగు చేసుకున్నాం. అలాగే పాలీ హౌసెస్ మనం ఇదంతా టెక్నాలజీ, ఈ టెక్నాలజీని ప్రోత్సహిస్తే పాలీ హౌస్ కానీ షేడ్ నెట్స్ కానీ వేసుకొని చేసుకుంటే దీనికి ఉద్యాన శాఖ తరపు నుంచి మనకి 50% సబ్సిడీ అనేది రాయితీగా అందిస్తున్నాము. అలాగే మనకి నీటి కుంటలు అంటే మన పొలంలో నీళ్లు కూడా మనం ఇంకా దాచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బాగా వర్షాలు పడుతున్నాయి టైంకి కాబట్టి మనకి వాటి యొక్క ప్రాముఖ్యత పెద్దగా తెలియట్లేదు. కానీ వరుసగా ఒక 3-4 ఏళ్ళు మనకి కానీ కరువు అలాగే వచ్చింది అనుకోండి, వర్షాలు పడలేదు అనుకోండి, ఒక 2-3 ఇరిగేషన్స్ ఇవ్వడానికి కూడా మన దగ్గర లేకపోతే మన దగ్గర నీళ్ళు ఉన్న రోజు మనం దానికి నీళ్లు పెట్టుకొని ఉంటే మన కనీసం ఆ 2 ఇరిగేషన్స్ మనం ఇచ్చుకోగలుగుతాం అనమాట. వాటినే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటారు. ఆ రోజుకి మనం చెట్టును కాపాడుకునే ఇరిగేషన్ ఇచ్చుకోవడానికి దోహదపడతాయి. ఇలాంటి ఫామ్ పాండ్స్ వేసుకుంటే 20 మీటర్లు 20 మీటర్లు 3 మీటర్లు ఆ కొలతలతో వేసుకుంటే మనకి ఒక్కొక్క రైతుకి 1,50,000 అనేది ఖర్చు అవుతుంది. దానికి సబ్సిడీ 75,000 ఇస్తారు. మన రైతులందరూ ఇది కొంచెం జనవరి మార్చి అలా వేసుకోవడానికి ట్రై చేస్తే ఈ వర్షాలు అయిపోయినాక మనకి ఇది చాలా మంచి పథకం అండి. కానీ ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలామంది రైతులు ముందుకు రావట్లేదు. అలాగే మనకు ఉపాధి హామీ కింద కూడా ఉంది ఇది. ఒకవేళ వాళ్ళ దాంట్లో అయితే మీరు 2 మీటర్లు ఒక 10 మీటర్లు లోతు 2 మీటర్లే తవ్వుతారు. అలాగైనా తవ్వించుకొని మీ దాంట్లో కుంటల్లా ఉంచుకొని దాని నుంచి నీళ్లు పెట్టుకోవడం వల్ల మీకు బాగుంటుంది. అది దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే శాస్త్రీయ పరంగా ఏంటంటే మనకి కొంచెం వాటర్ సాల్ట్గా ఉంటుంది. ఆ సాల్ట్గా ఉండే వాటర్ మనం పెడుతుంటే మామిడిలో ఆకు చివర్లో ఎండిపోతూ ఉంటాయి. చాలా మందికి ఈ సమస్య కనిపిస్తూనే ఉంటుంది. మరీ లేత మొక్కల్లో బాగా కనిపించింది అనమాట. అలా ఎందుకు కనిపిస్తుంది అంటే మన నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఎప్పుడైతే ఈ కుంటకి నీళ్లు పెట్టుకొని 1-2 రోజులు కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయ్యాక మనం ఆ నీటిని మనం చెట్లకు పెట్టుకుంటే మనకు కొంచెం తగ్గుద్ది అనమాట. సొసైటీ ప్రెసిడెంట్ గారు భాస్కర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వైస్ చైర్మన్ గారు చెంచలగిరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బోగోలు మండలం నుంచి కానీ లేకపోతే అల్లూరు మండలం నుండి కానీ మన దగదర్తి మండలం నుండి కానీ నీటి సంఘ అధ్యక్షులు వచ్చి ఉన్నారా? టౌన్ నుంచి కానీ పాపిరెడ్డి చెరువు నీటి సంఘ అధ్యక్షుల వారు అమలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది రైతుల కోసం చేస్తున్నది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు 14,000, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు 6,000, మొత్తం వెరిసి 20,000ని రైతుల ఖాతాలో 3 దఫాలుగా మనకి విడుదల చేయడం జరుగుతుంది. మనకు ఇదివరకే ఆగస్టు 2వ తారీఖున ఒక మొదటి విడత అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు 5,000, అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పిఎం కిసాన్ కింద 2,000ని మొత్తం కలిపి 7,000ని ఒక మొదటి విడతలో ఆగస్టు 2వ తారీఖున రైతుల ఖాతాలో నేరుగా ప్రభుత్వం వారు జమ చేయడం జరిగింది. అదే దిశగా ఈ రోజున 2వ విడతని మనము విడుదల చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మనకి అలాగే
కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కలిపి రెండో విడతలో కూడా రైతులకి 7,000 జమ చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలో దాదాపుగా 18,305 మంది రైతుల్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. దీని కింద 11.9 కోట్ల నిధుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వారు మన కావలి నియోజకవర్గంలోని రైతులకు నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన కావలి సహాయ వ్యవసాయ సంచాలకుల వారు శ్రీ నాగరాజు సార్ గారిని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాము. ప్రతిష్టాత్మకంగా ఏదైతే మనకి వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం ప్రకారంగా రైతులకి సంవత్సరానికి పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రకారంగా మొదటి విడతగా ఆగస్టు నెలలో 2వ తారీఖున మన గౌరవ ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కావలిలో మనం ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ మళ్ళీ సెకండ్ విడత మన ప్రభుత్వం వారు ఏదైతే అనౌన్స్ చేశారో ఈరోజు 19వ తారీఖు నవంబర్ మాసంలో ఈ సెకండ్ ఫేజ్లో కూడా ఈ అమౌంట్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన గౌరవ సీఎం గారు ప్రధానమంత్రి గారి యొక్క మెసేజ్ని వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని అందరూ కూడా వీక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అదే మరి 18,305 మంది రైతులకి 11,93,00,000 రూపాయలని ఈరోజు జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకెవరైనా అర్హత కలిగి మరి వచ్చిన తర్వాత మీరు రైతులకి ఎవరికైనా మీకు అకౌంట్లో అమౌంట్ పడకపోతే మా వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి ఆర్ఎస్కేలో ఉన్నారు, అదేవిధంగా మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు ఉన్నారు. మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే ఎక్కడైతే ఏదన్నా మరి లోపాలు ఉంటే సరి చేసుకొని నెక్స్ట్ విడతకి మళ్ళీ మనందరికీ డబ్బులు వచ్చే విధంగా సరి చేయబడతాయి. కాబట్టి ఇది అమౌంట్ వచ్చిన తర్వాత ఎవరికైనా బెనిఫిట్ రాకపోతే ఆ లిస్టులు కూడా మనకి మండల వ్యవసాయ అధికారి దగ్గర కూడా మీకు ఏ మండలానికి ఏ గ్రామాలకు సంబంధించిన ఆ గ్రామాలకు సంబంధించిన రైతుల లిస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా మరి కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా అమౌంట్ పడకపోతే గతంలో పడి ఇప్పుడు పడకపోతే మా వ్యవసాయ అధికారులు సంప్రదించినట్లయితే వాళ్ళు చూసి రిక్వెస్ట్ చేయడం అవకాశం ఉంటుంది. జరిగే ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు హాజరు కావాల్సి ఉంది. ఆయన ఇంటి దగ్గర పూజలు హోమాలు ఇవి ఉండటం వల్ల ఈరోజు మన ఏఎంసీ చైర్మన్ సోదరి అలేఖ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మార్కెటింగ్ దాంట్లో ఉన్న చైర్మన్ అలేఖ్య గారికి, అదేవిధంగా డైరెక్టర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన వివిధ స్థాయిలో ఉన్న సొసైటీ సింగిల్ విండో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మద్దూరుపాడు సింగిల్ విండో అధ్యక్షుడు మన మల్లికార్జున గారికి, నీటి సంఘం అధ్యక్షులు అందరూ కూడా చాలామంది వచ్చున్నారు. వారందరికీ కూడా, అదేవిధంగా రైతు నాయకులకు, రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మీకు తెలుసు, ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో కార్యక్రమాలు రైతులకి చేస్తూ ఉండేది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన మాటలు చెప్తూ నడిచారో ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఏ విధంగా రైతుల్ని ఆదుకుంటుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదట రావడంతో ఆయన ఈ రైతు ప్రభుత్వానికి, ఈ రైతాంగ దానికి గతంలో ఉన్న సబ్సిడీల కింద ఎత్తేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భూసార పరీక్షలు కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత వేసి మళ్ళీ రెండో విడతను కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ సూపర్ 6లో భాగంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా వేయటం జరుగుతూ ఉంది. రైతాంగ సమావేశానికి ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది. ఆయన ఈరోజు మన అయ్యప్ప భక్తుల భోజన కార్యక్రమాలు, భజన, అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు రాలేకపోయారు. పోతే ఇక్కడికి వచ్చినటువంటి మన అలేఖ్య గారికి, మధుబాబు నాయుడు గారికి, స్టేజ్ మీద అందరికీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏడీ నాగరాజు గారికి, మిగతా తోటి రైతులకు నమస్కారం.
ఒక విడత వేశారు అన్నదాసుకి బాబా, రెండో విడత కూడా ఈరోజు లాంఛనం చేస్తున్నారు. ఇటువంటి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్లు లైట్గా తీసుకుంటున్నారు. అది కూడా కొంతమంది మన వాళ్ళు నోట్ చేసుకొని ఎందుకు రాలేదు అనేది వచ్చేదానికి ప్రయత్నం చేసి ఎక్కడ ట్రబుల్ ఉంది, ఏ విధంగా దాన్ని సరిచేయాలని చెప్పి చేస్తే మంచిది. ఆ విధంగా చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గమ్ముకుంటారు, రాని వాళ్ళు మాత్రం గలబా చేస్తుంటారు. ఆ గలబా చేసిన వాళ్ళతోనే మనకు ప్రమాదం. అందువల్ల అట్లాంటివి కూడా మనం సరిచేయగలిగితే మంచిదని మన ఏడీఏ గారికి చెప్తున్నా. ఆ ఏడీఏ గారు వాళ్ళ సిబ్బందికి ఆ విధంగా తగు సూచనలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ, రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ సంతోషకరమైన సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. రైతులు ఖాతాల్లో ఈరోజు రెండో విడత అమౌంట్ జమ అవుతుంది కాబట్టి ఈ సంతోషంలో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి విడతలుగా 7,000 చొప్పున అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఒక రైతుకి అండగా ఉండాలా. రైతులు కష్టపడుతున్నారు, నిజంగా వారు ఆరుగాలం కష్టపడి ఆదాయాలు లేక వాళ్ళ కుటుంబాన్ని, వారి పిల్లలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ఆరోగ్య విషయాల్లో, వారి చదువుల విషయాల్లో కూడా వెనకబడి అప్పులు పాలవుతున్నారు రైతులని మన ఈ కూటమి ప్రభుత్వం రైతులకి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొంత సపోర్టు మనం కూడా ప్రభుత్వం నుంచి అందించాలని ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. చెప్పినట్టుగానే ఎన్ని కష్టాలున్నా ఎప్పటికప్పుడు ఈ నిధులు విడుదల చేయడం కూడా జరుగుతుంది. మనందరం చూస్తున్నాం. యూరియా ముఖ్యంగా సబ్సిడీలో వస్తుంది. బయట మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. మనం ప్రభుత్వం తరఫున సబ్సిడీని ద్వారా తక్కువ రేటుకి కూడా మనకి 265 రూపాయలు, ఆ ఖర్చులతో కలిపిన 5-10 రూపాయల అదనంతో మనకి ప్రభుత్వం అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ किसानों के लिए कृषि के लिए जो प्रधानमंत्री नरेंद्र मोदी जो योजनाएं दिल्ली में बनाते हैं, दिल्ली से जो चलती हैं, आज वो देश के अलग अलग राज्यों का సీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాళ ధ్వనుల మధ్య తెలియజేద్దాం. సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సార్. పెళ్లి మరి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు, వారి కుటుంబాలు, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మరియు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న సూపర్ 6లో భాగంగా ఇది ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెంపొందించిన విధంగా ఈరోజు రెండో విడతగా కావలి నియోజకవర్గంలో దాదాపుగా 19,000 మంది రైతులకి రెండో విడతలో 7,000 రూపాయలు అందరికీ రైతులు అకౌంట్లో పడుతుంది. ప్రత్యేకించి దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గమనించాల్సిన విషయం, ప్రతి ఒక్క రైతులు కూడా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క రైతులకు కూడా సంక్షేమాన్ని అందిస్తూ కావలి నియోజకవర్గం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్క రైతురికి కూడా ఒక ఆసరాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో అభినందనీయం. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పంటలకు సంబంధించి పెస్టిసైడ్స్ కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వాళ్ళకి నచ్చిన విధంగా అలా ఉపయోగించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు కావలి పట్టణంలో కావలి ఏఎంసీ మార్కెటింగ్ యార్డ్కి సంబంధించి ఈరోజు వర్చువల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్ల సహకారంతో, కూటమి నాయకులతోటి అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూర్చో